హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ వచ్చి 7 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. మధ్యలో ఈ విధంగా టక్ ఇవ్వాలి. మీన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను క్యాన్వాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్యాన్వాస్ డబల్ ఫోల్డ్ చేశాను. విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నా, 12 ఇంచెస్ పొడవు తీసుకున్నాను, 3 ఇంచెస్ నెక్ విడ్త్. నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, కింద కూడా నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేశాను. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత పైన 3 ఇంచెస్ వరకు ఇలా రౌండ్గా ఒక బాక్స్ గీసి బాక్స్ లోపల రౌండ్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత రివర్స్లో కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మధ్య పాయింట్ నుంచి ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ కింద లైన్ నుంచి ఇలా లీఫ్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. లీఫ్ లాగా చేయాలి ఫ్రెండ్స్. మనకు చూడడానికి మ్యాంగో షేప్ లాగా కూడా కనిపిస్తుంది. ముందుగా డాట్స్ పెట్టుకోండి. ఆ డాట్స్ కరెక్ట్గా వస్తే దాన్ని కలుపుతూ ఒక మ్యాంగో షేప్ లాగా, ఒక లీఫ్ షేప్ లాగా మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ టేప్ సహాయంతో ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ని కలుపుతూ నీట్గా ఒక బాక్స్ని డ్రా చేసుకోండి. తర్వాత కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా రౌండ్ కట్ చేయాలి. తర్వాత కొద్దిగా స్ట్రైట్గా కట్ చేసి తర్వాత మ్యాంగో షేప్ లాగా కట్ చేసుకోవాలి. మనకు షేప్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కువగా కట్ కావద్దు ఫ్రెండ్స్, ఎంత కావాలో మనకు అంతే కట్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా స్ట్రైట్గా కట్ చేసి నెక్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన క్యాన్వాస్ని మనం లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఐరన్ చేసినా స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా ఒకవేళ ఐరన్ చేయడానికి వీలు కాకపోతే ఆల్ పిన్స్ పెట్టి ఫస్ట్ లోపలి భాగం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. తర్వాత స్ట్రైట్గా కుట్టేసి తర్వాత రౌండ్ షేప్లో కుట్టేయాలి. తర్వాత క్యాన్వాస్కి అవుట్ సైడ్లో కూడా స్టిచ్ అనేది వేస్తూ రావాలి ఫ్రెండ్స్. నీట్గా కుట్టాలి ఫ్రెండ్స్, ఎక్కడ ముడతలు రావద్దు. మనము లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేసాం. ఇప్పుడు మెయిన్ క్లాత్కి పెట్టేసి టక్ ఇచ్చాం కదా మధ్యలో, ఆ టక్ లైనింగ్ ఉన్న టక్ మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టుకొని కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసి లోపలి భాగం మాత్రమే నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా వేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా స్టిచ్ వేస్తూ రావాలి. డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. Drive my car to my little job, and I find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song title. Oh yeah. And the moods that I hate, I tend to embrace. I'm so opposite, I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown.
was a song that I could make you strong. 'Cause I'm tired